హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు అయితే మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి డిస్కస్ చేసుకుందాం. అవి మీలో చాలా మంది అడుగుతున్నారు. దానికంటే ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి పోస్ట్ ఆఫీస్ జాబ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతుండండి. సో మనం అయితే లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాం. మనకైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ పోస్ట్ నుంచి జీడీఎస్ వ్యాకెన్సీస్ కి రిలేటెడ్ షెడ్యూల్ 1 2026 జనవరి యొక్క వ్యాకెన్సీస్ డీటెయిల్స్ అయితే వచ్చేసాయి అన్నమాట. మీరు ఇక్కడ ఈ నోటీస్ లో చూసినట్లయితే మనకి జీడీఎస్ ఆన్లైన్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ 1 జనవరి 2026 డిస్క్రిప్టివ్ నోటిఫికేషన్ అండ్ ఎంగేజ్మెంట్ షెడ్యూల్ అని అయితే మనకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అంటే ఇందులో మనకి జీడీఎస్ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ ఎప్పటి నుంచి వస్తాయి, అలాగే నోటిఫికేషన్ అనేది ఏ రోజు రిలీజ్ అవుతుంది, మనకైతే ఏ డివిజన్ లో ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయి, అవి ఏ కేటగిరీ వైజ్ ఉన్నాయి, అంటే ఎన్ని పోస్టులు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ అలాగే ఉన్నాయి, అలాగే ఏ జిల్లాల్లో ఎన్నెన్ని ఖాళీలు ఉన్నాయని అయితే మనకి 31వ తారీఖు జనవరి 2026 లో నోటిఫికేషన్ అనేది కంప్లీట్ గా రావడం జరుగుతుంది. అప్పుడైతే మనం డివిజన్ వైజ్ గా ఖచ్చితంగా మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఎన్ని వ్యాకెన్సీస్ ఉన్నాయని. సో మనకైతే జనవరి 31 నోటిఫికేషన్ వస్తుంది. బట్ మనం జనవరి 31 అలాగే ఫిబ్రవరి 1 అయితే ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేయలేము. మనకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిబ్రవరి 2 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 2 నుంచి మేబీ ఫిబ్రవరి 18 వరకు ఉండొచ్చు. అంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఫిబ్రవరి 2వ తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 18వ తారీఖు వరకు నడవచ్చు. ఈ గ్యాప్ లో మనం అయితే అప్లై చేసుకోవాలి. ఈ బిట్వీన్ ఉన్న టైంలో ఐ హోప్ మీకు నోటిఫికేషన్ అలాగే ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ డేట్స్ అర్థమయ్యాయని అనుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి అయితే మీరు జాగ్రత్తగా వినాలి. బికాజ్ మనకి అప్లికేషన్ డేట్స్ కూడా దగ్గర వచ్చేసాయి కాబట్టి ఇప్పటి వరకు మీరు ఎక్కడ అప్లై చేయాలి అనేది ఫిక్స్ అవ్వకపోయినట్లయితే ఈ పాయింట్స్ వినైతే మీరు ఏ స్టేట్ లో అప్లై చేసుకోవాలి అని అయితే డిసైడ్ అయిపోయింది. సో మనకైతే కొన్ని స్టేట్స్ లో అప్లై చేస్తేనే జాబ్ వస్తుంది. కొన్ని స్టేట్స్ లో అయితే మనం ఎలిజిబుల్ అయినా సరే అక్కడ కొన్ని ఇష్యూస్ వల్ల వాళ్ళు మనల్ని ఏదో ఒక రీజన్ చెప్పి రిజెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరైతే నేను ఇక్కడ లిస్ట్ చెప్తాను. ఆ లిస్ట్ లో మీరు గనక అప్లై చేయాలి అనుకున్నట్లయితే ఆ లిస్ట్ లో మీరు అప్లై చేయాలనుకున్న స్టేట్ కి ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే ఆ స్టేట్ కి అప్లై చేయొద్దు. రిమైనింగ్ నేను కొన్ని స్టేట్స్ చెప్తాను. అందులో అయితే మీరు అప్లై చేసుకున్నట్లయితే ఎలాంటి రిజెక్షన్స్ ఉండవు, ఎలాంటి రిస్క్లు ఉండవు, సాఫీగా సాగిపోతుంది. సో ఆ స్టేట్స్ ఏంటంటే మనము కొన్ని స్టేట్స్లో ఎలిజిబుల్ ఉన్నాము. ఎలిజిబుల్ ఉన్నప్పటికీ సరే వాళ్ళ ఓన్ స్టేట్ వాళ్ళకే జాబ్ రావాలని కొంతమంది, ఇంకొంతమంది ఏమో కరోనా వాళ్ళని తీసుకోమని ఇంకొంతమంది. ఇంకొన్ని స్టేట్ అయితే లైక్ జమ్మూ కాశ్మీర్ అయితే అక్కడ ఈ జీడీఎస్ జాబ్ కోసమని జమ్మూ కాశ్మీర్ దగ్గరికి వెళ్ళి వర్క్ చేసే అంత రిస్క్ అయితే తీసుకోవద్దని అది నేనే పర్టికులర్గా వద్దు అన్నట్టుగా రిజెక్ట్ చేసి మీకు చెప్తున్నాను. లేదు మాకు పర్లేదు మేము చేసుకుంటామంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో మనకి ఎలాంటి రిస్క్ లేకుండా మనం అప్లై చేసుకోగలిగే స్టేట్స్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలుగు, అక్కడ తెలంగాణ అక్కడ కూడా తెలుగే, కాకపోతే కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది. బీహార్ హిందీ, ఛత్తీస్గఢ్ హిందీ, ఢిల్లీ హిందీ, హిమాచల్ ప్రదేశ్ హిందీ, జార్ఖండ్లో కూడా హిందీ, అలాగే మధ్యప్రదేశ్, మణిపూర్లో మనకైతే మణిపూరి ఉంటుంది, అలాగే ఇంగ్లీష్ ఉంటుంది. అక్కడ ఇంగ్లీష్ కూడా ఉంది కాబట్టి మనం అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు అక్కడ వాళ్ళు రిజెక్ట్ చేయట్లేదు కాబట్టి యూ కెన్ అప్లై. నాగాలాండ్లో హిందీ ఇంగ్లీష్ రెండు ఉంటాయి, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే రాజస్థాన్ హిందీ, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఉత్తరప్రదేశ్లో కూడా హిందీ, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. ఉత్తరాఖండ్లో మనకి హిందీ, అక్కడ కూడా అప్లై చేసుకోవచ్చు. అయితే సౌత్లో వచ్చేసి ఓన్లీ ఆంధ్ర తెలంగాణకి మనం అప్లై చేయగలం. బికాజ్ మనకి కేరళలో మలయాళం, తమిళనాడులో తమిళ్, మహారాష్ట్రలో మరాఠీ, అలాగే కర్ణాటకలో కన్నడ, ఒడిస్సాలో మనకి ఒడియా భాష ఇవి ఉంటాయి కాబట్టి మనం అక్కడ అప్లై చేసుకోలేము. ఇంకా నెక్స్ట్ వచ్చేసినట్లయితే మనకి హర్యానాలో అప్లై చేసుకోవద్దు. బికాజ్ హర్యానాలో కరోనా వాళ్ళని రిజెక్ట్ చేస్తున్నారు. ఒకవేళ నాన్ కరోనా అయినా సరే మనకి అరుణాచల్ ప్రదేశ్ అలాగే మేఘాలయలో లాగా ఓన్లీ వాళ్ళ ఓన్ స్టేట్స్ వాళ్ళకే జాబ్ ఇవ్వాలి అనే వేలో వాళ్ళు ఏదో ఒకటి చెప్పేసి మనకి రిజెక్ట్ చేస్తున్నారు. సో మీరు హర్యానాలో కూడా అప్లై చేయొద్దు, జమ్మూ కాశ్మీర్లో కూడా అప్లై చేయొద్దు. నార్త్ ఈస్టర్న్లో వచ్చేసరికి ఓన్లీ మనం అయితే నార్త్ ఈస్టర్న్లో మణిపూర్ అలాగే నాగాల్యాండ్కి అయితే అప్లై చేసుకోండి. రిమైనింగ్ అయితే అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ అలాగే మిజోరాం ఇలాంటి ఈ రిమైనింగ్ నార్త్ ఈస్టర్న్లో ఉన్న వాటికి అయితే అస్సలు అప్లై చేయకండి. బికాజ్ మనకైతే నాగాల్యాండ్లో కూడా హిందీ ఇంగ్లీషే ఉండేది,
అరుణాచల్ ప్రదేశ్ లో కూడా హిందీ ఇంగ్లీషే ఉండేది. బట్ నాగాలాండ్ వాళ్ళైతే రిజెక్ట్ చేయట్లేదు, అరుణాచల్ ప్రదేశ్ వాళ్ళైతే రిజెక్ట్ చేసేస్తున్నారు మనకి. ఎందుకంటే వాళ్ళ స్టేట్స్ వాళ్ళకే జాబ్ రావాలి, వేరే స్టేట్ వాళ్ళకి రాకూడదు అనే ఒక ఉద్దేశం. ఇంకోటి అక్కడ మనకి అందరూ కలిసి యూనిటీగా మాట్లాడుకునేది హిందీ అయినప్పటికీ ఒక్కొక్క డివిజన్ కి ఒక్కొక్క లాంగ్వేజ్ సపరేట్ గా ఉంటుంది. లైక్ మన ఊర్లలో మనకి లోకల్ లాంగ్వేజెస్ కొంతమందికి ఉంటాయి కదా, అలాగే ఇక్కడ కూడా సేమ్ అలానే ఉంటుంది. కాకపోతే అది పెద్ద మనకి ఇష్యూ కాదు, వాళ్ళకి హిందీ వచ్చు కాబట్టి వాళ్ళు మాట్లాడొచ్చు, మనకి కన్వే చేయొచ్చు. బట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ స్టేట్స్ వాళ్ళకే జాబ్ రావాలి అనే థీమ్ తో కావాలనే రిజెక్ట్ చేసేస్తున్నారంట. అంటే 2 years నుంచే ఇలా వాళ్ళు రిజెక్షన్ అనేది స్టార్ట్ చేశారు. బిఫోర్ 2 years అక్కడ జాబ్ చేసి జాయిన్ అయిన వాళ్ళు, అక్కడ జాయిన్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నాకు తెలిసిన మా ఫ్రెండ్స్ కూడా అరుణాచల్ ప్రదేశ్లో వర్క్ చేస్తున్నారు. బట్ వాళ్ళు 2 years కంటే ముందే, వాళ్ళు ఇప్పటికి 3 years అయిపోయింది వాళ్ళ సర్వీసు, కానీ మనకి 2 years నుంచి రిజెక్ట్ చేస్తున్నారు. సో మీరైతే అరుణాచల్ ప్రదేశ్లో, మేఘాలయలో, ఇంకా రిమైనింగ్ నార్త్ ఈస్టర్న్ స్టేట్లో అప్లై చేయకండి. ఇంకా లేదు నాకు నార్త్ ఈస్టర్న్లోనే కావాలి అనుకున్నట్లయితే మణిపూర్లో, నాగాల్యాండ్లో అప్లై చేసుకోవచ్చు. ఈ 2 తప్ప మిగతా స్టేట్స్ జోలికి పోకండి. అలాగే జమ్మూ కాశ్మీర్కి కూడా అప్లై చేయొద్దు, హర్యానాకి కూడా అసలు అప్లై చేయొద్దు. సో ఇక్కడ మీరు నేను చెప్పినవి మీకు అర్థం కాకపోతే ఇంకోసారి బ్యాక్కి వెళ్ళి ప్లే చేసి వినండి. ఏ స్టేట్లో మనకైతే ఎలాంటి రిస్క్ లేదు, ఎక్కడైతే మనం అప్లై చేయగలము అని నేను చెప్పానో ఆ స్టేట్స్ లోనే అప్లై చేసుకోండి. కట్ ఆఫ్ వీడియో ఒకసారి చెక్ చేసుకొని. సో ఇదైతే మీకు స్టేట్స్ వైజ్ గా మనకి ఎక్కడెక్కడ అప్లై చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి, ఎక్కడ మనకి రిస్క్ ఉండదు అనే ఇన్ఫర్మేషన్ అన్నమాట. మీరు ఇప్పటికైనా ఏ స్టేట్ లో అప్లై చేయాలి అని అయితే ఫిక్స్ అయిపోండి. స్టిల్ ఏ స్టేట్ లో అప్లై చేయమంటారు అని అడిగే పొజిషన్ లోనే కాకుండా మీకంటూ మీరు నేను ఈ వీడియోలో చెప్పిన డేటాని బట్టి ఒక స్టేట్ని అయితే డిసైడ్ అవ్వండి. బికాజ్ మనకైతే అప్లికేషన్ డేట్స్ అనేవి February 2nd నుంచి స్టార్ట్ అయిపోతాయి. ఐ హోప్ మీకు ఈ ఇన్ఫర్మేషన్ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. అలాగే మనకైతే అప్లై చేయడానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి, కంప్యూటర్ సర్టిఫికేట్, హెల్త్ సర్టిఫికేట్ మనం ఎక్కడి నుంచి తీసుకోవాలి అనేది అయితే నేను ప్రీవియస్గా వీడియోస్ చేశాను. అలాగే గర్ల్స్కి ఏబిపిఎం బెటరా, బీపీఎం బెటరా, అలాగే ఈ శాలరీసు, లీవ్స్, మన టార్గెట్స్ ప్రతిదీ కూడా ప్రీవియస్గా వీడియోస్ ఉన్నాయి. ప్రతి వీడియో లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరైతే అవన్నీ చెక్ చేసుకొని ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకునే ఈ ఫీల్డ్లోకి దిగండి. అలాగే సాటర్డే ఈవినింగ్ అయితే నేను ఫస్ట్ టైము లైవ్కి వస్తున్నాను. మీరందరూ కూడా ఆ లైవ్లో జాయిన్ అయ్యి మీ ప్రతి డౌట్స్ క్లారిటీ చేసుకోండి 31st ఈవినింగ్కి. సో నెక్స్ట్ అయితే ఇంకొక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్ బాయ్.